అన్నం తినే ముందు గొంతుతో లాక్కతో వచ్చిన తరం. ఇరుకులలో ఎరిగిన తరం. నేను అనకుండా మనం అంటూ బతికిన తరం. డిగ్రీలు లేకుండా దివానీ చదువుకున్న తరం. గడియారం లేకుండా టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం. జీపీఎస్లు లేకున్నా గమ్యం సాంకేతికత చేరగలిగిన. ఏసీలు కూలర్లు లేకున్నా మినరల్ వాటర్ బొగిల్దు బదిలీ. డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం. గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. ఈ పీచు మీపాయని పీకంతాయి ఇష్టం. ఇలా తినరటం బాగుందప్పకం. రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ 6, 7 వచ్చే వరకు 7 ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో పండితులయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం. సెన్సార్ అవసరం సంబంధిత నలుపు తెలుపు సినిమాలు చూసిన తరం. ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం. బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం. ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం. ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం. అవును, మన తరం మనం కలిసి ఉండాలి. బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం. ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం. ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం. వ్యాపారంలో కల్తీకి చోటివని తరం. నీతి నిజాయితీలతో ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం. ఆ రోజులు గుర్కతి పులిని వదిలన్నగా అడిగింత. కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం. హార్ట్ అటాక్, క్యాన్సర్ల గురించి తెలియని తరం. బీపీలు, షుగర్లను దరిచేరియని తరం. లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. త్యాగాలతో పిల్లల భవిష్యత్కు పునాదులు వేసిన తరం. కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం. అలాంటి తరంలోని అపురూపమైన గొప్ప వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే భవిష్యత్తారమే. వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అదిరించిన తరం. ఒక గొప్ప తరం వెళ్లిపోతోంది. ఒక గొప్ప తరం కనుమరుగవుతోంది. మనకు శాశ్వతం వరగొడుతోంది. గొప్పగా బతికిన వారు ఒక్కొక్కరుగా మనకు శాశ్వత పలుకుతూ ఒక గొప్ప తరం కనుమరుగుతోంది.